ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగన్. నా రాజకీయం ఏంటో మీకింకా అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. రాజకీయాలు ఎంత కుట్రపూరితమనేది ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. పదవులు, అహం అనేది మనుషులను ఏ స్థాయికి తీసుకువెళ్తుందనేది ఈ సినిమా కళ్ల ముందు నిలిపింది. యాత్ర 2 సినిమా హిట్ అవుతుంది. జగనన్న 2.0 పాలనకు మార్గం సుగమం అవుతుంది. మళ్ళీ జగనన్న రావాలి, టీడీపీ కాంగ్రెస్ గోదాట్లో కలిసిపోవాలి. జగనన్నను అడ్డుకునేందుకు కుట్ర పన్నిన వాళ్లకు కాలమే సమాధానం చెప్పింది. టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్కు పుట్టగతులు లేవు. చెరపకురా చెడేవు అనే సూక్తి నిజమైంది. మంచి ఎమోషనల్ సన్నివేశాలు కొన్ని చోట్ల కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. రాజన్న వ్యక్తిత్వం ఉన్నతంగా చిత్రీకరించారు. బ్రహ్మాండం సినిమా. జగనన్నను అనగదొక్కడానికి కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు ఎన్ని నాటకాలు ఆడింది యాత్రలో చూపించారు. చంద్రబాబు ఒక రాజకీయ విలన్ అనేది ఈనాటి పిల్లలకు సైతం అర్థమవుతోంది. రాజకీయాల్లో విలువలు, క్రెడిబిలిటీ ఉండాలి అని తాపత్రయపడిన జగనన్నను ఎన్ని ఇబ్బందులు పెట్టారో వాళ్ళంతా ఇప్పుడు మట్టి కొట్టుకుపోయారు. దమ్ము లేక, చేవలేక, చేతగాక కుట్రలకు పాల్పడిన చంద్రబాబు నిజరూపం ఈ చిత్రంలో స్పష్టంగా చూపించారు. కుట్రలను ఛేదించుకుని జగనన్న ఒక నాయకుడిగా ఎదిగిన తీరు స్ఫూర్తిమంతంగా ఉంది. రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించారు. నమ్ముకున్న వాళ్ల కోసం ఆయన ఎవరితో అయినా పోరాడేందుకు సిద్ధం అనేది ఈ కాలపు యువతకు వివరిస్తోంది.